నీకేం కావాలి రాజ్బోడ? నీకేం కావాలి చెప్పు. బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు కానీ అది అందరికీ తెలుసు. నీకేం కావాలి? బుద్ధి లేదు. అరే నీకు బుద్ధి లేదు, అందరికీ తెలుసు. నీకేం కావాలని అడుగుతున్నా. అరే నీకేం కావాలి ఫస్ట్ అది చెప్పురా బాబు. అరే రజనీకాంత్ అలియాస్ రాజ్బోడ నీకేం కావాలి? నీకేం అతను తాగలేడు అని రిపోర్ట్ కావాలా? అరే తాగలేదు అని రిపోర్ట్ కావాలా నీకు? నువ్వే టైప్ చేసుకొని కూర్చోరా, నువ్వే టైప్ చేసుకొని చదువుకో నీ ఛానల్లో. తాగుబోతులు మిగతా తాగుబోతులు చూస్తారు. ఏం మాట్లాడుతున్నావు? మెంటల్ నువ్వేమన్నా సైకోవా? నిన్ను అరే నువ్వు హైదరాబాద్ లో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ దిగితే వెంటనే అరెస్ట్ అయిపోతావు. అట్లా కాదు, అనుమానాల గురించి మాట్లాడుకుందాం. ఒకరినొకరు తిట్టుకోవటం. నీకేం కావాలి చెప్పు? ఆరోపణ కాదు. నీకేం కావాలి చెప్పు? రాకపోవకుండా డౌట్స్ ఏంటో పిచ్చోళ్ళ మాట్లాడకరా. నీకేం కావాలి చెప్పు? క్లియర్ గా చెప్పు. అరే నీకేం కావాలరా? రాజ్బోడ గారు ఏం కావాలో చెప్పమనండి ఒకసారి. అదే అడుగుదాం. రాజ్బోడ గారు ఒక్క నిమిషం. రాజ్బోడ గారు ఒక్క నిమిషం. అందరూ కూడా ఉన్నారు. కంప్లీట్ ప్లాన్ ఇది. రాజ్బోడ గారు ఒక్క నిమిషం. వచ్చావా లైవ్ లోకి? టీవీలో కూర్చుండి తాగొచ్చేవారా లైవ్ లోకి? నీకు ఓకే తిట్టుకోవడం గారు ఒక్క నిమిషం. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం. రాజ్బోడ గారు ఓకే. ఇప్పుడు కంప్లీట్ రిపోర్ట్ వచ్చింది. అనిల్ మాకు నమ్మకం ఉంది రిపోర్ట్ పైన అంటున్నారు. రాజేష్ మహాసాన్ ముందు నుంచి అదే చెప్తున్నారు. కళ్యాణ్ అదే చెప్తున్నారు. లియో కూడా అదే చెప్తున్నారు. పైగా అనిల్ క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. ప్రవీణ్కి ఆయన స్నేహితుడు కూడా. సో వాళ్ళకి డౌట్స్ లేవు. మీరు కూడా ఇప్పటికీ నాకు ఇన్ని డౌట్స్ ఉన్నాయి, ఈ 6 ఉన్నారు 7 ఉన్నారని ఇప్పటికీ మీరు అదే స్టాండ్ అయి ఉంటారా? తప్పకుండా ఇంకా ఏ రకాలుగా ఎన్ని రకాలుగా ఇంకా ఏమేం చేయాలనో అది కొట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రైవేట్ అవసరమైతే ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అది ఇండిపెండెంట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ తెప్పించాల్సిన అవసరం ఉంది. మాకు పోలీసుల మీద 1% కూడా నమ్మకం లేదు. అంటే మీరు రెచ్చగొడుతున్నారా? కొన్ని భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారా? న్యాయం చేయమంటే రెచ్చగొట్ట అంటారు. ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరు కొట్టుకోమని చెప్తున్నామా మేము? అరే ఇండిపెండెంట్ గా విచారణ చేయండి రా అయ్యా, అది వాస్తవాలు బయట పెట్టండి రా, దోషులు శిక్షలేమని అడుగుతుంది. న్యాయం అడగడం తప్ప. ఓకే ప్రతి మాటను రాజ్బోడ గారి వెర్షన్ ఏంటంటే ప్రతి మాటను వక్రీకరిస్తా అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం సార్ మీకు నీకేం కావాలి? ప్రతిదాన్ని వాడుకొని ముందుకెళ్ళాలా? కాదు దమ్ము అంటే అదే ఐటీ గారిని అడుగుతున్నా. మీరు సీన్ రీక్రియేట్ చేయండి. రావడానికి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు. అమెరికా నుంచి ఇక్కడికి రా. నీకు అన్ని డౌట్లు ఉంటే ఇక్కడికి వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇక్కడ చేస్తాడు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఆడుని మాట్లాడుతున్నాడు కూడా మాట్లాడుతుండు కదా. నువ్వు రా. ఒక్క నిమిషం. రాజేష్ మహాసాన్ గారు మీరు ఏమంటారు? రాజ్బోడ ఎందుకంటే మీరు ఏపీలోనే ఉన్నారు. ఏపీ పోలీసులు వివరణ ఇచ్చారు. ఇప్పటికీ రాజ్బోడ దీనిపైన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉండదు. ఓకే రాజ్బోడ గారు ఒక్క నిమిషం. రాజేష్ మహాసాన్ గారు రాజ్బోడకి ఇంకా అనుమానాలు ఉన్నాయి. రాజేష్ మహాసాన్ గారు నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. రాజ్బోడ ఉన్నారు, ఆయన అమెరికాలో ఉన్నారు. ఆయన మొదటి నుంచి దీని వెనుక 6 ఉన్నారు. విషం ఇంజక్షన్ ఇచ్చారు. ఒక ట్రక్లో బండిని పట్టుకెళ్లారు, ఒక కార్లో బాడీని పట్టుకెళ్లారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక 7 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్తున్నారు. ఇప్పటికే డౌట్స్ ఎక్కడ ఇచ్చారట సార్ ఇంజక్షన్? ఎక్కడ ఇచ్చారటండి? ఏ ప్రాంతంలో? విజయవాడలో. మాట కట్ అవుతుందండి మీది. విజయవాడలో ఆయనకి మత్తు ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లారు అంటున్నారండి. ఫస్ట్ ఆయన ఒక దెబ్బ వేస్తే ఆయన పడిపోయినాక కిడ్నాప్ చేసినాక ఇవన్నీ చేయడం జరిగింది. ఇంజక్షన్ ఇవన్నీ. ఏ ఊర్లో? విజయవాడ అన్న. హైదరాబాద్ లో మీది అంటే ఆయన వాయిస్ నాకు క్లియర్ అనిపించట్లేదండి. ప్లీజ్ ఇంకొకరు ఎవరైనా చెప్పరా ఆయన ఏం చెప్తున్నారు? రాజ్బోడ ఏమన్నా అంటే విజయవాడలో ఒక దెబ్బ కొట్టి ఆ తర్వాత మత్తు ఇంజక్షన్ చేసి చంపేసి ఒక కార్లో బాడీని పట్టుకెళ్ళి ఒక ట్రక్లో బండిని పట్టుకెళ్ళి అక్కడ పడేశారు. ఒక 6 ఉన్నారు. ఆయన చొక్కా తీసుకునేమో 7 ఒకరేసుకున్నారు. మిగిలిన 6 ఆ కార్లోను ట్రక్లోను వెళ్ళారని రాజ్బోడ అంటున్నారు. ఓకే అండి. ఇప్పుడు విజయవాడలోనే చంపేస్తే విజయవాడ నుంచి
ఈ ఏదైతే ఈ స్పాట్ ఉందో ఇక్కడికి దాదాపు 200 కిలోమీటర్లు ఉంది. ఈ మధ్యలో నిర్మానుష ప్రాంతాలు చాలా ఉండగా ఒక సీసీ కెమెరా ఉన్న పాయింట్ లోనే ఆ బాడీని డంప్ చేయడానికి కారణం ఏంటంటే అండి, రాజబాడ గారిని అడగండి. సీసీ ఏమంటారు, సీసీ అక్కడ వేస్తే అక్కడ కూడా ఇదే అంటారు, ఎక్కడ వేస్తే అక్కడ అదే అంటారు. అలా కాదండి, ఇప్పుడు నిర్మానుష ప్రాంతాలు ఇప్పుడు ఎవరైనా ఒక ఎదో పని చేసినాడు చంపేసి ఎక్కడ నిర్మానుష ప్రాంతం ఉందో అక్కడ పరేస్తారు, కానీ నయారా పెట్రోల్ బంక్ దగ్గర సీసీ ఫుటేజ్ ముందు బాడీ ఎందుకు పడేయాల్సి వచ్చిందని అడుగుతున్నాను. అది క్రిమినల్ అడుగుదాం. నీకు తెలుసు కదా క్రిమినల్స్ ఎవరైతే చంపినో వాళ్ళని అడుగుదాం. నీకు తెలుసు కదా వాళ్ళు ఎవరో. అది ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సార్, 6 వచ్చారు అంటే కారణం ఏదో ఊహించారు కదా, అది కూడా ఊహించండి అంటున్నాను. సరే ఓకే, మీరు అదే అయితే రాజేష్ మహాసేన బ్రదర్, నేను అడుగుతున్నా, ఐజీ గారు ఎంత మేధావులైనా మీరైనా సరే సీన్ ని రీక్రియేట్ చేయండి. ఒక యాక్సిడెంట్ అయినా నేను 4 ఫోటోలు పంపిస్తా, అట్లా మీరు వినండి. మీరు అరే ఒక ఎక్స్పర్ట్ అయినా అడగండి, ఎట్లా బండి మీరు వచ్చి ఎట్లా వాడుకుంటుందో మీరు ఒకసారి పడి అదే ప్లేస్ లో పడి చూపెట్టండి. కాదు అంత మీరు అన్నారు ఎట్లా యాక్సిడెంట్ అవుతుంది, హెల్మెట్ ఉండగా హెడ్ మీద ఎట్లా గాయం అవుతుంది సార్? నేను మాట్లాడతాను అంటే నమ్మడానికి ఎవరు లేరు ఇక్కడ. నేను ఒకసారి మాట్లాడచ్చా సార్? మాట్లాడండి. ఇప్పుడు రాజ్బోడా గారికి ఇక్కడ అంటే గ్రౌండ్ లెవెల్, ఆయన అక్కడ అమెరికాలో ఉన్నారు, వీళ్ళు చెప్పిన మాటలు విన్నారు ఈ వీడియోలోనో లేకపోతే మరో చోట ఇది చూశారు కాబట్టి. కానివ్వండి, ఆయన చెప్పే అనుమానాలన్నీ ఆయనకి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఇక్కడ గ్రౌండ్ లో చూడాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, హెల్మెట్ ఉండగా తల మీద గాయం ఎలా తగిలింది అంటాడు. అంటే హర్ష్ కుమార్ గారు అన్నారు హెల్మెట్ ఉండగా తల మీద గాయం అయింది అని. వాస్తవానికి అక్కడ తల మీద గాయం మీద ఐడెంటిఫై అవ్వలేదండి, ఓన్లీ ఫేస్ మీద అయింది. అది కూడా జస్ట్ ఈ జా కదిలిపోయింది, చాలా గట్టిగా కదిలింది, అది కూడా కౌకు దెబ్బ. ఇక్కడ ఎక్కడ కూడా రక్తం దెబ్బ లేదు, ఓన్లీ పెదవు మాత్రమే చిట్లిందండి. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఆ యాక్సిడెంట్ స్పాట్ ఎలాగుందంటే, ఒక మాట అండి, యాక్సిడెంట్ స్పాట్ ఎలాగుందంటే రోడ్డు పక్కన చిప్స్ ఉన్నాయండి, ఏదో మనం కాంక్రీట్ వాడే చిప్స్. అక్కడ ఆ చిప్స్ లో స్కిట్ అవడానికి అవకాశం ఉంది. దట్టు అది కిందకి దిగేసిన తర్వాత డైరెక్ట్ డౌన్ కాదండి, మళ్ళీ డైరెక్ట్ డౌన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం అప్పు ఉంది. ఆ అప్పు ఏంటంటే ఒక రాతి కాలువ. ఈయన డైరెక్ట్ గా జారిపోయి డైరెక్ట్ గా వెళ్ళిపోయి దాన్ని గుద్దుకున్నాడు. అక్కడ ఆల్రెడీ ఐజీ గారు చెప్పినట్టు అక్కడ అర్ధచంద్రాకారం బండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి బండి ముందు బాడీ వెళ్ళిపోయి గుద్దుకున్న తర్వాత బండి వెనకాతలు వచ్చి దాన్ని గుద్దుకుని ఆయన మీద పడింది. అది ఆయన చెప్పేదానికి అది అర్థమవుతుంది కదా. లియో మాట్లాడుతున్నారు మాట్లాడితే అర్థం ఉండాలి. అందరు చూసి నువ్వు కొత్త చూపించేది మాట్లాడక పనికిరాని మీకు ఐజీ వాళ్ళ పోలీసు వాళ్ళు ఏం చెప్పారు, ఆ బండి చూడండి, ఆ బండికి నువ్వు కొత్త చూపించే ఒక్క నిమిషం రాజ్బోడా గారు, ఇగో ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్. అరే ఓకే చూడండి, ఎవిడెన్స్ అబద్ధం చెప్పాలి కదా మీరు. మార్పుడు ఫోటో పిచ్చోడా? రాజ్బోడా గారు, వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ గివింగ్ దోస్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ విజయవాడ? మీ దగ్గర ఎవిడెన్స్ మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది అంటున్నారు కదా, అది వై యు ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ దట్ ఓకే తీసుకుందాం. లియో గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, ఒక్క నిమిషం. రాజ్బోడా గారు, లియో గారు అంటే ఇఫ్ యు ఆర్ సో ష్యూర్ ఆఫ్ ఇడ ఫేస్ సైడ్ ఉంది సార్, అది వదిలేయండి. నేనేమంటున్నానంటే ఆయన ఎక్కడ ఫేస్